హీరో నాగ చైతన్య హీరోయిన్ ధూళిపాల మధ్య ఎప్పటి నుంచో రిలేషన్లు ఉన్నట్టయితే చాలా కాలం నుండి అయితే పుకార్లు వస్తున్నాయి. అయితే వీటికి సంబంధించినటువంటి వీరిద్దరూ ఒకప్పుడు ఫారెన్ వెకేషన్లో దిగినటువంటి ఫోటోలను చూపిస్తూ అప్పుడైతే చాలా పుకార్లే వచ్చాయి. అయితే ఇవన్నీ ఇప్పుడు నిజం కాబోతున్నట్టయితే సమాచారం అందుతుంది. ఇటు నాగ చైతన్య అటు శోభిత ధూళిపాల దగ్గర నుంచి కూడా ఒకే వార్త బయటకు రావడంతో ఇద్దరు ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నట్టయితే తెలుస్తుంది. ఇది ఇప్పుడు టాలీవుడ్ లో అయితే సెన్సేషన్ గా మారింది. అయితే వీరిరువురు నిశ్చితార్థానికి నాగార్జున గారి ఇంట్లో అయితే పూర్తిగా ఏర్పాట్లు అయితే పూర్తయినట్టు మనకు సమాచారం అందుతుంది. అదేవిధంగా మనం గతంలో చూసుకుంటే నాగ చైతన్య శోభిత ధూళిపాలకు సంబంధించినటువంటి ఒక ఫోటో అయితే వైరల్గా మారింది. ఇందులో నాగ చైతన్య ఒక షెఫ్తో దిగినటువంటి ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటోలో వెనకాల శోభిత ధూళిపాల గారి అయితే టేబుల్ మీద కూర్చొని అయితే మనకు కనిపిస్తుంటుంది. అయితే వీరిరువురు ఏదో రిలేషన్లో ఉన్నట్టు అప్పట్లో వచ్చిన పుకార్లు వచ్చినప్పటికీ వీటిలో వాస్తవం లేకపోవచ్చు. వారిరువురు ఏదో ఒక యాడ్ షూట్లో కలుసుకొని ఉండవచ్చు అని చెప్పి అయితే చాలా వరకు అయితే దీన్ని కొట్టివేయడం జరిగింది. అయితే రీసెంట్గా ఎప్పుడైతే నాగ చైతన్య శోభిత ధూళిపాల వీరిరువురు ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నామని ప్రకటించారో అప్పుడు ఈ వార్తలో వాస్తవం ఉన్నట్లయితే జనాలు అనుకుంటున్నారు. శోభిత ధూళిపాల మన తెలుగుకు సంబంధించినటువంటి అమ్మాయి. అదేవిధంగా శోభిత ధూళిపాల అయితే మిస్ ఇండియా ఫెమినా అవార్డ్స్లో టైటిల్ను సొంతం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత భారతదేశానికి సంబంధించినటువంటి మిస్ ఇండియా పోటీలకు భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించడం జరిగింది. ఆ తర్వాత తను అనురాగ్ కశ్యప్ సినిమాలు అయితే మూవీలోకి ఎంట్రీ చేయడం జరిగింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత నాగ చైతన్య శోభిత ధూళిపాల ఇరువురు డేటింగ్లో ఉండడం, ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయితే జరగడం జరుగుతుంది. అయితే అక్టోబర్ 2021లో నాగ చైతన్య సమంత ఇద్దరు విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన తర్వాత నాగ చైతన్య శోభిత ధూళిపాలకు మధ్య రిలేషన్ ఉన్నట్టయితే పుకార్లు అయితే రావడం జరిగింది. ఈ రోజు అయితే ఈ పుకార్లు అయితే వాస్తవం కాబోతున్నాయి. ఇప్పుడు నాగ చైతన్య శోభిత ధూళిపాల యొక్క నిశ్చితార్థం అయితే జరగబోతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ నాగార్జున గారి ఇంట్లో అయితే పూర్తయినట్లు మనకు సమాచారం అందుతుంది. హీరో నాగ చైతన్య హీరోయిన్ ధూళిపాల మధ్య ఎప్పటి నుంచో రిలేషన్లు ఉన్నట్టయితే చాలా కాలం నుండి అయితే పుకార్లు వస్తున్నాయి. అయితే వీటికి సంబంధించినటువంటి వీరిద్దరూ ఒకప్పుడు ఫారెన్ వెకేషన్లో దిగినటువంటి ఫోటోలను చూపిస్తూ అప్పుడైతే చాలా పుకార్లే వచ్చాయి. అయితే ఇవన్నీ ఇప్పుడు నిజం కాబోతున్నట్టయితే సమాచారం అందుతుంది. ఇటు నాగ చైతన్య అటు శోభిత ధూళిపాల దగ్గర నుంచి కూడా ఒకే వార్త బయటకు రావడంతో ఇద్దరు ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నట్టయితే తెలుస్తుంది. ఇది ఇప్పుడు టాలీవుడ్ లో అయితే సెన్సేషన్ గా మారింది. అయితే వీరిరువురు నిశ్చితార్థానికి నాగార్జున గారి ఇంట్లో అయితే పూర్తిగా ఏర్పాట్లు అయితే పూర్తయినట్టు మనకు సమాచారం అందుతుంది. అదేవిధంగా మనం గతంలో చూసుకుంటే నాగ చైతన్య శోభిత ధూళిపాలకు సంబంధించినటువంటి ఒక ఫోటో అయితే వైరల్గా మారింది. ఇందులో నాగ చైతన్య ఒక షెఫ్తో దిగినటువంటి ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటోలో వెనకాల శోభిత ధూళిపాల గారి అయితే టేబుల్ మీద కూర్చొని అయితే మనకు కనిపిస్తుంటుంది. అయితే వీరిరువురు ఏదో రిలేషన్లో ఉన్నట్టు అప్పట్లో వచ్చిన పుకార్లు వచ్చినప్పటికీ వీటిలో వాస్తవం లేకపోవచ్చు. వారిరువురు ఏదో ఒక యాడ్ షూట్లో కలుసుకొని ఉండవచ్చు అని చెప్పి అయితే చాలా వరకు అయితే దీన్ని కొట్టివేయడం జరిగింది. అయితే రీసెంట్గా ఎప్పుడైతే నాగ చైతన్య శోభిత ధూళిపాల వీరిరువురు ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నామని ప్రకటించారో అప్పుడు ఈ వార్తలో వాస్తవం ఉన్నట్లయితే జనాలు అనుకుంటున్నారు. శోభిత ధూళిపాల మన తెలుగుకు సంబంధించినటువంటి అమ్మాయి. అదేవిధంగా శోభిత ధూళిపాల అయితే మిస్ ఇండియా ఫెమినా అవార్డ్స్లో టైటిల్ను సొంతం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత భారతదేశానికి సంబంధించినటువంటి మిస్ ఇండియా పోటీలకు భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించడం జరిగింది. ఆ తర్వాత తను అనురాగ్ కశ్యప్ సినిమాలు అయితే మూవీలోకి ఎంట్రీ చేయడం జరిగింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత నాగ చైతన్య శోభిత ధూళిపాల ఇరువురు డేటింగ్లో ఉండడం, ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయితే జరగడం జరుగుతుంది. అయితే అక్టోబర్ 2021లో నాగ చైతన్య సమంత ఇద్దరు విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన తర్వాత నాగ చైతన్య శోభిత ధూళిపాలకు మధ్య రిలేషన్ ఉన్నట్టయితే పుకార్లు అయితే రావడం జరిగింది. ఈ రోజు అయితే ఈ పుకార్లు అయితే వాస్తవం కాబోతున్నాయి. ఇప్పుడు నాగ చైతన్య శోభిత ధూళిపాల యొక్క నిశ్చితార్థం అయితే జరగబోతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ నాగార్జున గారి ఇంట్లో అయితే పూర్తయినట్లు మనకు సమాచారం అందుతుంది.